కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మరో 6 రోజుల్లో పోలింగ్ జరగబోతా ఉంది. ప్రచారం చాలా హీట్ ఎక్కింది. వాస్తవానికి 11 సీట్లతో కుదేలైపోయినటువంటి వైఎస్ఆర్సీపీ పైన తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అనేది నల్లేరు మీద నడక. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కూడా కలిసి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. నల్లేరు మీద నడకలాగా ఉండాల్సినటువంటి ఈ గెలుపు కాస్త వైఎస్ఆర్సీపీ తెలివైన ఎత్తుగడ కారణంగా టఫ్ ఎలక్షన్గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ కూడా ఎన్రోల్మెంట్ విషయంలో తన క్యాండిడేట్స్ ని చాలా మందిని ఎన్రోల్ చేయించింది. ఎన్రోల్ చేయించి ఎందుకంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఉపయోగించుకోవాలి, ఆ ప్రభావాన్ని కూటమి ప్రభుత్వంపై చూపాలనేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ఎత్తుగడతోటి వైఎస్ఆర్సీపీ కూడా భారీ స్థాయిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది, సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ తరపున అధికారికంగా క్యాండిడేట్ ఉన్నాడు. వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రివర్యులు, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత. ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ విద్యా సంస్థలతోటి అనుబంధం ఉండటం. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్ఆర్ఐ కాకుండా మిగతా విద్యా సంస్థలు కూడా జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లో కూడా ఆ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలతో నేరుగా సంబంధాలు ఉండటం, వ్యక్తిగత అనుబంధం ఉండటం, అదేవిధంగా సిబ్బంది పూర్తి స్థాయిలో కొదవలేనంతటి మ్యాన్ పవర్ ఉండటం ఆలపాటి రాజా గారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఇక పీడీఎఫ్ తరపున ఉన్నటువంటి లక్ష్మణరావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిచి ఉన్నారు. అది ఆయనకి అడ్వాంటేజే కాకుండా ఈ పీడీఎఫ్ తరపున ఉన్నటువంటి టీచర్స్ సంఘాలు, ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిబంధనలకు కట్టుబడి ఉంటారే తప్ప డబ్బు ఆశకు లొంగనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. పీడీఎఫ్ అభ్యర్థిత్వాన్ని మనస వాచ వాళ్ళు చిత్తశుద్ధితోటి అమలు చేస్తారు. వాళ్ళు అమ్ముడుపోయేటటువంటి మనస్తత్వం వాళ్లలో లేదు. దానికి తోడు వైఎస్ఆర్సీపీ ఈ రివర్స్ గేర్ ఏదైతే వేసిందో, రివర్స్ గేర్ అంటే ఓటర్లను నమోదు చేయించి ఆ ఓటర్లను తన యొక్క ఎస్సెట్గా తన దగ్గర ఉంచుకొని క్యాండిడేట్ని నిలబెట్టకుండా, గతంలో మనం చూసాం హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ గెలవలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్యాండిడేట్స్ ని ఒక 12 మందిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు దాంట్లో భాగమే. ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలవడం జరిగింది. ఇలాంటి స్ట్రాటజీని ఇక్కడ వైఎస్ఆర్సీపీ అమలు చేస్తా ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోలేదు, చాలా సీరియస్ గా తీసుకున్నారు. పదే సమీక్షలు చేస్తా ఉన్నారు. పదే అందరికీ కూడా ఆర్డర్లు జారీ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా మరి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. ఎవరు ఎక్కడ యాక్టివ్గా లేరో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుతా ఉన్నారు. పొన్నూరుకు చెందినటువంటి శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారా,
నాకు తెలియదే, ఆయనేమి నన్ను ఓటు అడగలేదే అనేటటువంటి విషయాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జనసేనకు చెందినటువంటి తెనాలికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా మా జనసేన పార్టీ వాళ్ళకి కావాల్సింది గౌరవం, మర్యాద, అవి ఉన్నప్పుడే మేము మరి రాజా గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వగలుగుతామని సన్నాయి నొక్కటం జరిగింది. ఈ పరిణామాల కారణంగా ఎన్నిక రసవత్తరంగా మారింది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంటే ట్రయాంగిల్ ఫైట్లో తెలుగుదేశం పార్టీకి చాలా తేలిక అయి ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పోటీ నుంచి మానుకుందో, గతంలో ఆ అనుభవం ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బలపరిచినటువంటి క్యాండిడేట్ ఉండగా లక్ష్మణరావు గారి మీద ఏఎస్ రామకృష్ణ గారు గెలిచినటువంటి చరిత్ర ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుభవం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని చాలా తేలిగ్గా గెలుస్తామనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గెలుపు భయం పట్టుకుంది, ఓటమి భయం పట్టుకుంది అని చెప్పాలి. ఎందుకంటే గెలుపు మీద సందేహం, ఓటమి భయం అనేది పట్టుకుంది. అయితే రాజా గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కూడా ఇక్కడ పనిచేస్తాయి. వ్యక్తిగత సంబంధాల విషయంలో లక్ష్మణరావు గారికి తక్కువేం లేవు. అదే రాజా గారిని భయపెడుతున్నటువంటి అంశం. ఇక ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది బ్యాలెట్ పెట్టెలు ఓపెన్ చేసి కౌంటింగ్ చేసిన తర్వాత మాత్రమే తెలిసేటటువంటి పరిస్థితి. టైట్ ఫైట్ జరుగుతున్నది నిజం. ఈ టైట్ ఫైట్లో తెలుగుదేశం పార్టీ అధికారిక క్యాండిడేట్ గాని ఓడిపోతే 33 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న, అందుట్లో ఈ 2 జిల్లాల్లో కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది వైఎస్ఆర్సీపీ. మొత్తం 33 సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కూటమి కైవసం చేసుకుంది. మరి ఆ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ విజయవాడలో ఒక సీటు గెలిచింది. అట్లా కూటమి కైవసం చేసుకుంది. ఆ తరుణంలో ఈ ఎన్నికల్లో కానీ ఓడిపోతే భారీ మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సి వస్తుందనేటటువంటి ఆందోళన వాళ్లలో ఉంది. వాళ్ళని ఆందోళనలోకి నెట్టివేయటంలో ఇక్కడ 2 వ్యూహాలు పనిచేసినాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ రివర్స్ గేర్, అంటే ఓటర్లు నమోదు చేయించి ఆ ఓటర్లను అస్త్రంగా ఉపయోగించి వాళ్ళెటు స్వతహాగా తెలుగుదేశం అధికారిక క్యాండిడేట్ అనే వ్యక్తికి ఓట్లు వెయ్యరు అనేటటువంటి ధీమాతో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఓడిస్తామన్నటువంటి ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. లక్ష్మణరావు గారు కూడా తనకున్నటువంటి సంస్థాగత బలంతో పాటు వైఎస్ఆర్సీపీ ఓటర్ల మద్దతుతో తను బయటపడతాననేటటువంటి ఆలోచనలు ఆయన ఉన్నారు. మరోవైపు ఆర్థికంగా మరి బలగం పరంగా సంపూర్ణ ప్రయోజనాలతో ఉన్నట్టు, సంపూర్ణంగా ఆధిక్యంతో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా ధీమాతో ఉన్నారు. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. నమస్తే.